ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ వద్ద రైలు ప్రమాదంతో ఆ మార్గంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకల్ని అధికారులు పునరుద్ధరించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి పూర్తి చేసిన అధికారులు ప్రమాదం అనంతరం ముందుగా ఓ గూడ్స్ రైలు నడిపారు. ఝాన్సీ కాన్పూర్ మార్గంలో గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత సబర్మతి ఎక్స్ప్రెస్, ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి దర్భంగాకు రైళ్లు నడిచాయి. నేటి నుంచి ఈ మార్గంలో రైళ్లన్నీ సాధారణంగా నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. గ్రామీణ జిల్లా పుఖరియా వద్ద ఆదివారం ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా 14 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 150 మంది మృత్యువాత పడగా వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ప్రమాదానంతరం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగగా రైల్వే అధికారులు, సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం, యూపీ పోలీసులు, వైద్య సిబ్బంది తదితర విభాగాల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న మార్గంలో పట్టాలు, విద్యుత్ సరఫరా లైన్లను సరిచేసి రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించారు. आप आगे देखो।